సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల సంపద కలుగుతుంది. అరణ్యవాసానికి వచ్చిన సమయంలో తమ వెంట వచ్చిన పౌరులకు మునులకు ఆహారం కల్పించటం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది. అదేవిధంగా సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి ప్రార్థించి శమంతకము అనే మణిని పొందుతాడు. ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడే. ఇహానికి పరానికి కావలసినన్ని మనకి సూర్యుడి నుంచి అందుతున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే. సూర్యుణ్ణి ఆరాధించి ఎందరో ఋషులు యోగులు అద్భుతమైన ఫలితాలను పొందారు. సూర్య యోగం పేరుతోటి ఆధ్యాత్మిక ప్రక్రియను ఒకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది. శరీర ప్రాణ మనస్సులను మూడింటిని విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరుచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారిపోతుంది. అప్పుడు అపారమైన శాంతి సమస్థితి కలుగుతాయి. సూర్య కిరణాలు 7 రంగుల్లో ఉంటాయి. నారింజ రంగు వేడిని కలిగించి రుగ్మతలను నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియను బాగుచేస్తుంది. ఆకుపచ్చ రంగు కంఠపుష్టిని కలిగించి మెదడును పటిష్టపరుస్తుంది, కీళ్ల నొప్పుల వంటి రుగ్మతలను పోగొడుతుంది. నీలిరంగు శీతల స్వభావం కలిగి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది. మిగిలిన రంగుల సమ్మేళనంతో కూడా చికిత్సకు ఉపయోగిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలు మన ఆలోచన ప్రక్రియను శుద్ధి చేసి తగిన విధంగా నియంత్రిస్తూ ఉంటాయి.